హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి మన వీడియోలో పరిహేలి అపహేలి గురించి తెలుసుకుందామండి. అంటే భూమి సూర్యునికి దూరంగా ఉన్న స్థితి ప్లస్ సూర్యునికి దగ్గరగా ఉన్న స్థితి గురించి మనం తెలుసుకుందాము. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుందండి. ఇక మనకు వచ్చే అవకాశం ఉందండి. భూమి సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరుగుతూ ఉంటుందంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నటువంటి క్రమంలో భూమి సూర్యునికి మధ్య ఒక్కోసారి దూరం పెరుగుతూ ఉండొచ్చు, ఇంకోసారి దూరం తగ్గుతూ ఉండొచ్చండి. సంవత్సరం పొడవునా ఒకసారి దూరం పెరుగుతూ ఉంటుంది, మరొకసారి దూరం తగ్గుతూ కూడా ఉంటుంది. భూమి సూర్యునికి చాలా దూరంగా ఉన్నప్పుడు, అంటే భూమికి సూర్యునికి దూరం చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆ మధ్య దూరం ఎంత ఉంటుందంటే 150.5 మిలియన్ కిలోమీటర్లు. అంటే ఇది అత్యధిక దూరం ఉన్న స్థితి కాబట్టి అపహేలి అంటే భూమికి సూర్యునికి చాలా దూరం ఎక్కువ ఉన్న స్థితి 150.5 మిలియన్ కిలోమీటర్లు. అంటే 93 మిలియన్ మైళ్ళు దూరం ఉంటుందండి భూమికి సూర్యునికి దూరం. అంటే ఎక్కువ దూరం ఉన్న సమయం. ఇది ఏ రోజు జరుగుతుంది? భూమికి సూర్యుని మధ్య దూరం ఎక్కువ ఉన్న స్థితి అంటే జూలై 4వ తేదీన జరుగుతుందండి. ఇక్కడ మనకు గ్రీక్ భాషలో ఎపి అంటే దూరం, హేలియో అంటే సూర్యుడు అని ఇచ్చాడండి. ఇక్కడ మనము అతిగా దూరం చెప్పుకున్నాం కదండి అపహేలి. సో హేలియో అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం. ఇక భూమికి సూర్యునికి మధ్య తక్కువ దూరం ఉన్న స్థితిని ఏమంటారంటే పరిహేలి అంటారు. ఇది 147.5 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ఏ రోజు జరుగుతుంది అంటే జనవరి 3. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చండి. అత్యధిక దూరం అంటే అపహేలి 150.5 మిలియన్ కిలోమీటర్లు జూలై 4న. అతి తక్కువ దూరం అంటే పరిహేలి జనవరి 3 147.5 మిలియన్ కిలోమీటర్లుగా చెప్పచ్చండి. ఇక్కడ గ్రీకు భాషలో పెరి అంటే దగ్గర, ఇక్కడ పరిహేలి ఉంది కదండి. సో గ్రీకు భాషలో ఇక్కడ పెరి అంటే దగ్గర, హేలియో అంటే సూర్యుడు. సో తక్కువ దూరం ఉండే స్థితి పరిహేలి. ఈ పరిహేలి ప్లస్ అపహేలి సమయాల్లో అంటే అత్యధిక దూరం ప్లస్ అత్యల్ప దూరం ఉండే స్థితిలో సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తిలో తేడా ఉంటుందండి. అంటే ఎక్కువ దూరం ఉన్నప్పుడు తక్కువ సౌరశక్తి, తక్కువ దూరం ఉన్నప్పుడు ఎక్కువ సౌరశక్తి ఉండొచ్చు. ఉన్నప్పటికీ వేసవికాలం శీతాకాలంలో గల మార్పులకు కారణమైతే ఇవి కాదు. వేసవికాలం శీతాకాలం మార్పులకు పరిహేలి అపహేలి అనేవి కారణాలు కాదు. ఎందుకు అంటే ఇది వచ్చేసి అపహేలి వచ్చేసి జూలై 4, పరిహేలి వచ్చేసి జనవరి, అంటే శీతాకాల సమయాలు. ఈ జూలై 4 అనేది సమ్మర్ కంప్లీట్ అయి ఉంటుందండి మనకు. సో దీనికి వేసవి శీతాకాలాలకు సంబంధం అనేది లేదు అని చెప్పొచ్చండి. ఇక భూ అక్షం యొక్క వాస్తవానికి భూమి అక్షం ఎలా ఉంటుందంటే లంబంగా ఉండక 23.5 డిగ్రీల వాలి ఉంటుంది. భూమి అక్షం సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు దీర్ఘవృత్తాకార కక్షలో 23 డిగ్రీలు వాలి ఉంటుంది. భూమి అక్షానికి క్రాంతివృత్త సమతలానికి మధ్య గల కోణం ఎంత ఉంటుందంటే 66.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందండి. ఇక భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేటప్పుడు ఉత్తరం ధ్రువం వైపు ఒకసారి, దక్షిణ ధ్రువం వైపు మరోసారి సూర్యుని వైపు వాలి ఉంటుంది. ఇలా మనం చెప్పుకున్నాం కదండి, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించేటప్పుడు ఉత్తరం ధ్రువం వైపు ఒకసారి, దక్షిణ ధ్రువం వైపు మరోసారి సూర్యుని వైపు వాలి ఉంటుందని. ఇలా ఉత్తర ధ్రువం వైపు వాలినప్పుడు ప్లస్ దక్షిణ ధ్రువం వాలినప్పుడే మనకు 6 నెలలు, ఇలా జరుగుతున్నప్పుడే మనకు 6 నెలలు పగలు, 6 నెలలు చీకటి ఉన్న ప్రాంతాలు తెలుస్తాయండి. ఎక్కడంటే ఉత్తర ధ్రువం ప్లస్ దక్షిణ ధ్రువం. ఇక మనము ఆయనాంతం మరియు విషువత్తుల గురించి తెలుసుకుందామండి. మనకు ఆయనాంతాలు వచ్చేసి 2 ఆయనాంతాలు అవుతాయి. ఒకటి వేసవి ఆయనాంతం మరియు శీతాకాల ఆయనాంతం కూడా ఉన్నాయండి. దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. కక్ష సమతలానికి ఎప్పుడూ వాలి ఉండే విధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ కక్ష ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపునే ఉంటుంది. మనకు సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార కక్ష ఉంది కదండి, ఇది వచ్చేసి సమతలానికి ఎప్పుడు వాలి ఉండే విధంగానే ఉంటుందంట. అది వాలి ఉండి అంటే 23.5 డిగ్రీల వాలి ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అలా వాలి ఉంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కక్ష ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వైపున ఉంటుందంటే ధ్రువ నక్షత్రం వైపునే ఉంటుంది అని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ఫలితంగా భూకక్ష అనేది భూ పరిభ్రమణం చెందేటప్పుడు, భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. సో భూ పరిభ్రమణం చెందేటప్పుడు
సూర్యుని వైపు వివిధ డిగ్రీలలో వాలి ఉంటుంది. జూన్ 21 లేదా 22వ తేదీన భూమి యొక్క ఉత్తర ధ్రువపు అక్షం గరిష్టంగా 23.5 డిగ్రీల వరకు తూర్పు దిశలో సూర్యుని వైపు వాలి ఉంటుంది. ఇక చూడండి, జూన్ 21 లేదా 22, ఎందుకంటే ఇక్కడ విషువత్తుల రోజులు అవి. సో ఆ రోజుల్లో ఉత్తర ధ్రువపు అక్షం ఎలా ఉంటుంది అంటే 23.5 డిగ్రీల వరకు వాలి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అది ఏ దిశలో వాలి ఉంటుందంటే తూర్పు దిశలో సూర్యుని వైపు వాలి ఉంటుంది. ఈ విధంగా ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు కదులుతుంది. ఈ విధానాన్నే మనం ఉత్తరాయణాంతం అని చెప్పొచ్చండి. ఇక 6 నెలల తర్వాత అంటే డిసెంబర్ 21 లేదా 22వ తేదీన భూమి దక్షిణార్ధగోళంలో, అంటే ఖచ్చితంగా పైన చెప్పిన దానికి వ్యతిరేక దిశలో, అంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వైపు వాలి ఉంది కదండి, ఇక్కడ దక్షిణార్ధగోళంలో దక్షిణం వైపు గరిష్టంగా వాలి ఉండడం వల్ల సూర్యుడు దక్షిణార్ధగోళంలో కదులుతుండటం జరుగుతుంది. దీన్నే దక్షిణాయనాంతం అంటారు. ఇక్కడ మనకు ఉత్తరాయణాంతం, దక్షిణాయనాంతం బాగా గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈ అయనాంతంకి మధ్యలో విషవత్తులు సంభవిస్తాయి. భూకక్ష సూర్యునికి 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భూకక్ష సూర్యునికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటుంది అంటే 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. అంటే దక్షిణ ధ్రువం కానీ ఉత్తర ధ్రువం కానీ సూర్యుని వైపు వాలి ఉండదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక మార్చి 21వ రోజు వసంత విషువత్తువు ఏర్పడగా సెప్టెంబర్ 23 శరత్ విషువత్తువు ఏర్పడుతుంది. మనకి ఇక్కడ విషువత్తులు అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటామండి. మార్చి 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22 ఇలా. కానీ అలా కాదు, మనకి బిట్టు అలా అడగడు. ఎలా అడుగుతారంటే వసంత విషువత్తువు ఏ రోజు సంభవిస్తుంది, శరత్ విషువత్తువు ఏ రోజు సంభవిస్తుంది అని బిట్టు అడిగే అవకాశం ఉందండి. సో వసంత విషువత్తువు అంటే మార్చి 21, శరత్ విషువత్తువు అంటే సెప్టెంబర్ 23 ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 రోజుల్లో కూడా సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిటారుగా పడగా పరిస్థితులు ఈ రోజుల్లో సమానంగా ఉంటాయి. అంటే రేయింబవళ్ళు సమానంగా ఉండే రోజులు చెప్పుకున్నాం కదండి. సో అవేంటంటే మార్చి 21, సెప్టెంబర్ 23. ఇక మనం భూ పరిభ్రమణం యొక్క ప్రభావం గురించి తెలుసుకుందామండి. ఋతు సీజన్లలో మార్పులు, అంటే భూమి పరిభ్రమం చెందుతూ ఉన్నప్పుడు మనకు ఋతువులు మారుతాయి. వాటిలో ఉన్నటువంటి ఋతు సీజన్లో మార్పులు జరుగుతాయండి. అంటే వాతావరణంలో పలు రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ఉత్తరార్ధగోళంలో సూర్యుని వైపు కిరణాలు నిలువుగా ఉంటాయి. ఏ రోజు? జూన్లో పడతాయి. కాబట్టి ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. అంటే జూన్లో ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఉంటుంది, శీతాకాలం ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. జూన్లో వేసవికాలం ఉండేదే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అని అడగా ఉత్తరార్ధగోళం. దక్షిణార్ధగోళం ఆ సమయంలో శీతాకాలం ఉంటుంది. విషువత్తుల రోజు సూర్యుని కిరణాలు 2 అర్ధగోళాల్లో కూడా ఒకే కోణంలో పడతాయి. విషువత్తుల రోజులు ఏం జరుగుతుందంటే 2 అర్ధగోళాల్లో, అంటే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళంలో ఒకే కోణంలో పడతాయి. అందువల్ల ఉత్తరార్ధగోళంలో వసంతకాలం ఉన్నట్లయితే దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది అని చెప్పచ్చు. ఇక రోజులు రాత్రుల పొడవులు, రాత్రులు పగలు రెండు గోళాలలో సమానంగా ఉండటం చాలా అరుదు. అంటే రేయింబవళ్ళు సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అలా ఇవి సేమ్ టైం ఉత్తరార్ధగోళంలోనూ దక్షిణార్ధగోళంలోనూ ఒకే రోజు ఉండడం చాలా అరుదు. అది కూడా దిగువన గల అక్షాంశాల్లో మాత్రమే ఉంటుంది. అది ఎక్కడంటే దక్షిణార్ధగోళంలో ఉత్తరార్ధగోళంలో కంటే సూర్యుని కిరణాలు తక్కువ వంపు కలిగి ఉన్నాయి. అంటే సూర్యుని కిరణాలు తక్కువ వంపు కలిగి ఎక్కడున్నాయంటే దక్షిణార్ధగోళంలో, ఉత్తరార్ధగోళంలో కంటే దక్షిణార్ధగోళంలో చాలా వంపు కలిగి ఉన్నాయని చెప్పచ్చు. భూమి దాని కక్ష సమతలం వైపు వంపు ఉండటం వల్ల ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వైపు ప్రకాశించగా దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువంకి చేరుకోదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కక్ష సమతలం వైపు వంపు ఉండడం వల్ల. సో ఈ పరిస్థితి 6 నెలలు కొనసాగగా 6 నెలలు ఉత్తర ధ్రువానికి పగలు, అదే సమయంలో దక్షిణ ధ్రువానికి రాత్రి ఉంటుంది. సూర్యుడు ఉత్తరార్ధగోళం దిగువన గల అక్షాంశాల వైపు కదులుతుంటే రోజు పగలు పొడవు కాలం అనే తగ్గుతూ రాత్రి కాలం పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో పరిస్థితి దక్షిణార్ధగోళంలో వ్యతిరేకంగా ఉంటుంది. ఈ 6 నెలల తర్వాత ఈ పరిస్థితి 2 అర్ధగోళాల్లో మళ్ళీ తిరిగి తారుమారవుతుంది. అంటే మళ్ళీ ఉత్తరార్ధగోళంలో పగలు, దక్షిణార్ధగోళంలో రాత్రి
ఇలా నిరంతరం మారుతూ ఉంటాయి అని చెప్పొచ్చండి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పవన మేఖలలో మార్పు. వివిధ అక్షాంశాల్లో భూమి అందుకునే వేడి వైవిధ్యంగా ఉంటుంది, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సూర్యుని కిరణాలు సంవత్సర కాలంలో వాటి వాలును మార్చుకుంటూ ఉంటాయి. జూన్ 21వ రోజు సూర్యుని కిరణాలు కర్కట రేఖపై 23 డిగ్రీల వద్ద, సెప్టెంబర్ 23న భూమధ్య రేఖ వద్ద నిలువుగా ఉంటాయి. అంటే సూర్యకిరణాలు నిలువుగా పడే రోజులు ఎక్కడంటే కర్కట రేఖ వద్ద, జూన్ 21 కర్కట రేఖ వద్ద, సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ వద్ద నిలువుగా పడతాయని చెప్పొచ్చు. అలాగే డిసెంబర్ 22న మకర రేఖపై, మార్చి 21 తేదీన భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిలువుగా పడతాయి, అంటే నిటారుగా ఉంటాయని చెప్పొచ్చండి. ఇక్కడ ఈ విధంగా సూర్యుని నుంచి అందే వేడిలో వైవిధ్యం ఉండటంచే ఒక ప్రదేశ పీడనంలో కూడా వైవిధ్యత ఉంటుంది అని చెప్పచ్చు. అంటే సూర్యుని కిరణాలు నిటారుగా పడ్డము లేదా వంపు కలిగి ఉన్నప్పుడు సూర్యకిరణాలు భూమి మీద పడే కోణం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వేడి కూడా తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే సూర్యకిరణాలు నిటారుగా పడే ప్రాంతాలలో వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉష్ణోగ్రత వైవిధ్యత చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చండి. దీని ద్వారా గాలి వీచే దిశ ప్రభావితం చెందుతుంది. ఈ గాలి వీచే బెల్ట్స్ లేదా కిలా సాధారణంగా వేసవికాలంలో ఉత్తర దిశకు మారగా శీతాకాలంలో దక్షిణ దిశకి మారుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చండి. మనకు పరిహేలి, అపహేలి, దక్షిణాయనాంతం, ఉత్తరాయణాంతం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలుసుకుందామండి.